గరిక పట్టుకొచ్చి ఆయన పాదాల మీద వేస్తే చాలు. గరిక అంటే తక్కువని మీరు అనుకోకండి. వారు ఇవాళ అద్భుతమైన కాండాత్ కాండాత్ పరోహంసి ఆ మంత్రాలు అన్వయం చేశారు. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అంటారు. ఆ గరిక తీసి ప్రసాదం తల మీద పెట్టుకునేటప్పుడు అది వేదమంత్రం. గరికని ముట్టుకుంటే పాపములు తొలగిపోతాయి. ఆ కాండాత్ కాండాత్ పరోహంసి అన్న మాటకు అర్థం ఏంటంటే గరిక వెళ్ళేటప్పుడు వేళ్లు పెట్టుకుంటుంది. పెట్టుకుని ఇవాళ అక్కడ వేళ్ళు ఎడుతుంది, రేపు ముందుకెడుతుంది, అక్కడ వేళ్ళు ఎడుతుంది, మళ్ళీ ముందుకెడుతుంది, అక్కడ వేళ్ళు ఎడుతుంది. మీరు పైకి ఎత్తారనుకోండి వేళ్ళు 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 దుబ్బుల్లో లేస్తుంది. నేను ఒకప్పుడు కొడుకు, ఒకప్పుడు మనవడం, కొడుకు, తర్వాత నేను పెళ్లి కొడుకు, తర్వాత నేను తండ్రి, ఇప్పుడు నేను తాత. ఈశ్వరుడు అనుగ్రహిస్తే ముత్తాతను కూడా ఈ శరీరంతో చూస్తా. ఆ గరిక అంత శక్తివంతం, కానీ విరివిగా దొరుకుతుంది. నా కోసం కష్టపడక్కర్లేదు. అది తెచ్చి నా పాదాల మీద వేయండి, మీకు ఇచ్చేస్తాను.